హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 62వ అధ్యాయం 12వ వచనం. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా ఆశింపదగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటంటే, యేసుప్రభు వారు ఈరోజు మనల్ని విమోచిస్తాను అని తెలియజేస్తున్నారు. నేను మిమ్మల్ని ఖచ్చితంగా విమోచిస్తాను. విసర్జింపబడని వారనియు, అలాగే విమోచించిన వారనియు వారికి పేరు పెట్టుచున్నాను. అంటే మనకు పేరు పెడుతున్నానని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు. కాబట్టి ఈరోజు మీకు కష్టాలున్నప్పుడు మేబీ అందరు మిమ్మల్ని విడిచేసి ఉండవచ్చు. అదేంటి, వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారు, వీళ్ళకేం కలగలేదు, వీళ్ళకేమి డబ్బు రాలేదు, వీళ్ళకి ఆరోగ్యం రాలేదు, వీళ్ళకు అన్ని రకాలుగా సమస్యలు ఉన్నాయి అని మనల్ని చూసి కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే ఈరోజు ఆ పరిస్థితి మారబోతోంది. యేసుప్రభు వారు ఖచ్చితంగా మనల్ని విమోచిస్తున్నారు. మనల్ని అన్ని కష్టాల నుండి విమోచించి, అన్ని బాధల నుండి విమోచించి, మనల్ని గొప్ప పేరుగా, మనకు గొప్ప ఖ్యాతిని, గొప్ప పేరును దయచేస్తారు. మనం విసర్జింపబడని వారు, అంటే ఎవరెవరైతే మనం కష్టాల్లో ఉన్నారని మనల్ని విడిచేశారో వాళ్ళు తిరిగి వచ్చి మనల్ని చూసి యేసుప్రభు వారిని గుర్తించి, ఆయన శక్తిని గుర్తించి ఆయనను స్తోత్రం చేసే విధంగా ఆయన మనల్ని ఆశీర్వదింపబోతున్నారు. కాబట్టి మీరు ఎటువంటి ఆయన పైన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఎటువంటి కష్టాలైనా, ఎటువంటి బాధలైనా ఆయన తీసివేయగలుగుతాడు అనేది నమ్మి మనమందరం ముందుకు సాగుదాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మాకు విమోచించిన వారు అని పేరు పెడతారని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. అంటే మా కష్టాలన్నిటి నుండి, మా బాధలన్నిటి నుండి ఈరోజు మమ్మల్ని విమోచిస్తారు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. మేము గొప్ప పేరు కలిగి ఉంటాము, గొప్ప ఖ్యాతి కలిగి ఉంటాము. మా ద్వారా అనేక మంది మిమ్మల్ని స్తుతిస్తారు అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. మేము మిమ్మల్ని నమ్ముకున్న తర్వాత వచ్చిన కష్టాల ద్వారా, బాధల ద్వారా ఎవరెవరైతే మమ్మల్ని విసర్జించారో వారందరూ తిరిగి వచ్చి మేము ఏ స్థితిలో ఉన్నామో చూసి, మీ శక్తిని, మీ ప్రభావాన్ని చూసి వాళ్ళు గొప్పగా మిమ్మల్ని మహిమపరుస్తారు మా ద్వారా అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఆ విధంగా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి ద్వారా ఈ వాగ్దానం నెరవేరి మీరు మహిమ పొంది అనేక మంది రక్షింపబడుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.